And in this video, we will learn about the జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత. సో పెంపుడు జంతువులు మన ఇళ్ళలోనే చుట్టూ ఉండే జంతువులు చిలుక పిల్లి లాంటి కొన్ని పెంపుడు జంతువులను మచ్చిక జంతువులు అంటారు. ఇవి మానవునికి తోడునిచ్చి మానసిక ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాయి. పశువులు, ఆవులు, ఎద్దులు, గేదెలు, పశువులు కిందకు వస్తాయి. వీటిని లైవ్ స్టాక్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ 6000 సంవత్సరాల క్రితం మచ్చిక చేయబడ్డాయి. ఇప్పటి ఆవులు రోజుకి 20 నుంచి 30 లీటర్ల కంటే ఎక్కువ పాలను ఇస్తున్నాయి. కోళ్ల పరిశ్రమ 4000 సంవత్సరాల క్రితం మచ్చిక చేయబడే. కోళ్ల పరిశ్రమ అంటే మాంసాన్ని ఇచ్చే పక్షులను పెంచడం. బాతులు, టర్కీ కోళ్ల పెంపకం కూడా కోళ్ల పరిశ్రమ కిందకే వస్తుంది. మొత్తం దేశంలో ఉత్పత్తి అయ్యే గుడ్లలో 5వ వంతు గుడ్లు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నాయి. రోడ్ ఐలాండ్ లెగ్ హారన్ జాతి కోళ్లు మంచి గిరాకీవి. కోళ్లు 2 రకాలు. లేయర్స్ అంటే గుడ్ల కోసం పెంచేవి, బ్రాయిలర్స్ అంటే మాంసం కోసం పెంచేవి. మేకలు, గొర్రెలు పశువుల కంటే ముందు మేకలు పెంచబడ్డాయి. 12,000 సంవత్సరాల క్రితం మచ్చిక చేయబడ్డాయి. మేక జాతుల్లో అంగోరా జాతి ముఖ్యమైనది. దీన్ని ఉన్ని మెత్తగా సిల్కులాగా మెరుస్తూ ఉంటుంది. మేకలు ముఖ్యంగా మాంసం, పాలు, చర్మాల కోసం మచ్చిక చేశారు. నెక్స్ట్ గొర్రెలు 11,000 సంవత్సరాల క్రితం మచ్చిక చేయబడ్డాయి. దేశీయ గొర్రెలకు మధ్య ఆసియాలోనే సంచరించే అడవి గొర్రెలు పూర్వీకులు. కొలంబస్ వీటిని అమెరికాలో ప్రవేశపెట్టాడు. 18వ శతాబ్దంలో ఇవి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో పెట్టబడ్డాయి. గొర్రెలు ముఖ్యంగా ఉన్ని, మాంసం, చర్మం కోసం మచ్చిక చేశారు. ఏడాదికి 1 లేక 2 సార్లు గొర్రెల నుంచి ఉన్నిని కత్తిరిస్తారు. గొర్రెలు రోమాలు 2 రకాలు. ప్రాథమిక రోమాలు వచ్చేసి పొడవుగా, బిరుసుగా, నిటారుగా ఉండేవి. ద్వితీయ రోమాలు వచ్చేసి ప్లీస్ ఉన్ని, పొట్టిగా, మెత్తగా, వంపులు తిరిగినవి. ద్వితీయ రోమాలు లేదా వాటిని ప్లీస్ అంటాం, లేదా ఉన్ని, పొట్టిగా, మెత్తగా, వంపులు తిరిగే వాటిని ద్వితీయ రోమాలు అంటాము. నెక్స్ట్ గొర్రెలు 2 రకాలు. ఉన్ని ఇచ్చేవి, మేలు రకం ఉన్నిని ఇచ్చేవి. మెరినో జాతి గొర్రె స్పెయిన్కి చెందింది. కొరడియల్ జాతి గొర్రె న్యూజిలాండ్కి చెందింది. నెక్స్ట్ తోలు, మేలరకం తోలు వచ్చేసి కారకోల్ జాతి గొర్రె మధ్య ఆసియాకు చెందింది. పంది 9,000 సంవత్సరాల క్రితం మచ్చిక చేయబడింది. పశువులు, గొర్రెలు, మేకలు, గుర్రాల కంటే పందులు త్వరగా పెరుగును. ప్రత్యుత్పత్తి శక్తి ఎక్కువ. ఇవి ప్రతిసారి 2 నుంచి 20 పిల్లల్ని కంటాయి. ఇతర జంతువులతో పోలిస్తే పందుల పెంపకానికి ఖర్చు చాలా తక్కువ. పంది మాంసాన్ని పోర్క్ అంటారు. అండ్ బెర్క్షైర్, యార్క్షైర్, ల్యాండ్ రేస్ జాతి పందులు మాంసానికి ప్రసిద్ధి. నెక్స్ట్ గుర్రం సుమారు 4,000 సంవత్సరాల క్రితం మచ్చికైంది. మధ్య ఆసియా, రష్యా దేశాల్లో నివసించే ఫ్రిజ్ వాల్స్కీ గుర్రాలను మచ్చిక చేయబడ్డ గుర్రాలు పూర్వీకులు. నెక్స్ట్ పశువులతో పోలిస్తే గుర్రాల ప్రతిపత్తి శక్తి చాలా తక్కువ. మ్యూల్ మగగాడిద ఆడగుర్రానికి పుట్టిన సంకర సంతానము. హెన్నీ మగగుర్రం ఆడగాడిదకు పుట్టిన సంకర సంతానము. మ్యూల్స్ గాడిదల కంటే పెద్దవి, గుర్రం కంటే చిన్నవి, పొట్టివి. ఈ వ్యంధ్యజీవులు. హిమాలయ పర్వతాల్లో బరువులు మోయడానికి రక్షక దళం వారు మ్యూల్స్ని వాడతారు. పశు పోషణ ఎనిమల్ హస్బెండరీ. పాలు, మాంసం మరియు ఇతర ఉపయోగకరమైన పదార్థాల కొరకు పశువులను ఆహారాన్ని అందజేసి వసతిని, రక్షణ కల్పించడాన్ని పశుపోషణ అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పెంపకం సాంప్రదాయక పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. అనాదిగా మానవుడు జంతువులను ఆహారం కోసమే కాకుండా వ్యవసాయం, రవాణా కొరకు కూడా ఉపయోగపడతాయని భావించడం జరిగింది. సో అడవి జంతువులను పెంచడం ప్రారంభించాడు. జంతువుల పేర్లు మచ్చిక చేసుకున్న కాలం. కుక్క క్రీస్తుపూర్వం 30,000 నుంచి 7,000 సంవత్సరం. గొర్రె క్రీస్తుపూర్వం 11,000 నుంచి 9,000 వరకు 9,000 కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది. పంది క్రీస్తుపూర్వం 9,000, మేక క్రీస్తుపూర్వం 8,000. పశువుల్లో వచ్చే సాధారణ వ్యాధి లక్షణాలు, నివారణ. సో ఇక్కడ పశువుల్లో వచ్చే వ్యాధి ఫస్ట్ గొంతు వ్యాప వ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుంది. నోరు తెరిచి నాలుక బయట పెట్టుట, గొంతు వాపు, అధిక ఉష్ణోగ్రత, హెచ్ఎస్ టీకా వేయాలి, నివారణ. అండ్ సెకండ్ గాలికుంటి వ్యాధి అంటే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. గిట్ల మధ్య పుండ్లు ఏర్పడితే, నాలుక పైన కూడా పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి. సంవత్సరానికి 2 సార్లు టీకా వేయాలి. నెక్స్ట్ కాలేయ జలుబు వ్యాధి అంటే దవడల కింద నీరు వచ్చి వాపు కనిపించును, పేడ పలుచగా బుడగలతో కూడి ఉండును. సంవత్సరానికి 3 సార్లు డివార్మింగ్ మందులు వేయాలి. కుందేటి వెర్రి వ్యాధి అంటే పశువు వెర్రి చూపు చూస్తూ ఉంటుంది, చూపు మందగించుట, ఫిట్స్ రావచ్చు. ట్రైక్విన్ బెర్నిల్ ఇంజెక్షన్లు ఇవ్వాలి. పశువుల్లో సర్వసాధారణంగా కనిపించే వ్యాధి గాలికుంటు వ్యాధి ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. పాల ఉత్పత్తి మిల్క్ ప్రొడక్షన్. ఆవులు, గేదెల నుండి ఎక్కువ మనకు పాలు లభిస్తూ ఉంటాయి. పాలనిచ్చే జంతువులు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, గాడిదలు, ఒంటెలు. దేశీయ మరియు విదేశీ పశు జాతులు ఎక్కువగా పాల కోసం పెంచబడుతూ ఉన్నాయి. దేశీయ జాతులు ట్రెడిషనల్ స్పీసెస్. దేశీయ జాతులు ప్రతిరోజు 2 నుంచి 5 లీటర్ల పాలనిస్తూ ఉంటాయి. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముర్రె జాతి పశువులను ఎక్కువగా వాడుతున్నారు. ముర్రె జాతి పశువులు ప్రతిరోజు 8 లీటర్లకు పైగా పాలనిస్తూ ఉంటాయి. ఎక్కువ పాలనిచ్చే దేశీయ ఆవుల జాతులు హర్యానా, జాఫర్బాద్, నాగపురి. విదేశీ జాతులు ఫారెన్ స్పీసీస్ ఆర్ వెరైటీస్. ప్రముఖ విదేశీ పశు జాతులు జెర్సీ, ఇంగ్లాండ్, హోల్స్టీన్, డెన్మార్క్. ఈ జాతులు ప్రతిరోజు 25 లీటర్ల పాలనిస్తూ ఉంటాయి. విదేశీ జాతులను మన దేశీయ జాతులతో సంకరం చేసి ఎక్కువ పాలనిచ్చే సంకర జాతులను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ జాతులు రోజుకు 8 నుంచి 20 లీటర్ల పాలనిస్తుంటాయి. మన దేశంలో మొత్తం పాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర వహించే పశువులు ఆవులు.
మన దేశంలో మొత్తం ఉత్పత్తి అయ్యే పాలలో 60% పాలను జున్ను, కోవా, నెయ్యి, పెరుగు, పాలపొడి, ఇతర పాల ఉత్పత్తులను తయారు చేయడానికి వాడుతూ ఉంటారు. మన రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చాలా పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. వీరు రైతులు ఇంటి వద్ద నుండి ఉత్పత్తి చేసిన పాలను పాల సేకరణ కేంద్రాలు, డైరీ ఫార్మ్స్ ద్వారా సేకరిస్తూ ఉంటారు. పాశ్చరైజేషన్ చేసి ఫ్యాక్టరీలో భద్రపరిచి రవాణా చేస్తారు. పాశ్చరైజేషన్ పాలను రోగకారక జీవులను నాశనం చేయడానికి పాశ్చరైజేషన్ అంటారు. ఈ పద్ధతిలో పాలను 62 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. తర్వాత పాలను 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లబరుస్తూ ఉంటారు. పాశ్చరైజేషన్ని కనుగొన్నది లూయిస్ పాశ్చర్, ఫ్రాన్స్. భారత ప్రభుత్వం 2011లో నిర్వహించిన ఆర్థిక గణాంకాల సర్వేలోని సమాచారం ప్రకారం మన రాష్ట్రంలో 40 నుండి 60 లక్షల లీటర్ల పాలు ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్నాయి. సంవత్సరంలో మిగిలిన నెలల కంటే అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్, పాలు మరియు పాల ఉత్పత్తులను పెంచేందుకు చేపట్టిన విప్లవం. దీన్ని ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా అంటారు. శ్వేత విప్లవ పితామహుడు ప్రొఫెసర్ జేకే కొరియన్. భారతదేశంలో ప్రజల అవసరాలను తీర్చే విధంగా పాల ఉత్పత్తి కొరకు ఆయన చాలా శ్రమించారు. ఆవులు, గేదెల సంకర జాతిని ఉత్పత్తి చేయడంలో ఆధునిక పద్ధతులను ప్రతిపాదించాడు. పశువుల ఆరోగ్యం, పాల సేకరణ, పరిరక్షణలో అనుసరించాల్సిన అనేక ఆధునిక పద్ధతులను ప్రయత్నించారు. శ్వేత విప్లవం, ఆపరేషన్ ఫ్లడ్ అనే పథకం ద్వారా పాల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించారు. పశు పోషణలో 60-70% పెట్టుబడి పశుగ్రాసం, పశువుల రవాణా కోసమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రధానంగా 2 అవసరాల కోసం పశువులకు ఆహారం అందించడం జరుగుతుంది. మొదటిది పశువు ఆరోగ్యంగా ఉండడం, రెండవది ప్రతికృతి ద్వారా పాలను ఉత్పత్తి చేయడం. పశువుల్లో ఆహారం పచ్చగడ్డి, ఎండుగడ్డి, వేరుశనగ వంటి నూనె గింజల, చెక్క, తవుడు ఈ రకమైన పోషక పదార్థాలు అధిక మొత్తంలో పాల ఉత్పత్తి పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. పశు వైద్యులు పశువుల పెంపకంలో కృత్రిమ గర్భధారణకు సహాయపడతారు. మిల్క్ క్షీరదాలు, క్షీర గ్రంథులు, లాక్రిమల్ మామరీ గ్లాండ్స్ పాలను స్రవిస్తుంటాయి. పాలను తెల్లని కొల్లాటి పదార్థం. పశువులు ఈనినప్పటి నుండి 72 గంటల వరకు ఇచ్చే పాలను జున్ను పాలు అంటారు. జున్ను పాలు పసుపు రంగులో ఉండడానికి గల కారణం కొలెస్ట్రాల్. ఆవు పాలు లేత పసుపు రంగులో గల కారణం రైబోఫ్లావిన్. పశువులు ఈనిన 72 గంటల తర్వాత ఇచ్చే పాలలో కొలెస్ట్రాల్ లేకుండా తెల్లని చిక్కగా ఉంటాయి. ఇందులో కొవ్వులు ఎమల్సీకరణం చెంది ఉంటాయి. పాలలో ఉండే పదార్థాలు కొవ్వులు, విటమిన్లు, ఏడిఈ, నీరు 80-90% వరకు ఉంటుంది. పాల ఉత్పత్తి పెంచడానికి డైరీ రైతులు ఇచ్చే ఇంజెక్షన్ ఈస్ట్రోజన్ హార్మోన్.